వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఉద్యమకారులు చలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. గత ప్రభుత్వంలో షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ కే అన్ని గ్రాంట్లు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే సంస్థకి ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి సార్ మనం? దాని మీద గత ప్రభుత్వంలో చాలా ఆరోపణలు వచ్చినాయి. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన చాలా ఆరోపణలు చేశాయి. మళ్ళీ అదే సంస్థకి కాంట్రాక్ట్లు ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి సార్ మనం? ఇదిగోండి, సిడిసి ఎలక్ట్రికల్ మీద ఆ, ఆ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గారితో సహా మొత్తం చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరూ కూడా అనేక చేతులు విమర్శకులు ఉన్నాయి. 700 మించి పక్క రాష్ట్రం చేస్తుంటే 12,000 కొంటాను పెట్టి తీస్తున్నారు. ఇది దుర్మార్గం, దుర్మార్గం, నీచత్వం, పాపం అని చాలా గట్టిగా మాట్లాడారు. కానీ ఎలక్షన్స్ కి కొన్నాళ్ళు చాలా ముందే ఆగిపోయింది. సరే మన మొత్తం వాళ్ళ బ్యాచ్ మొత్తం ప్రచారం పత్రికల వార్తలు కూడా ఆగిపోయింది. అందరూ అంటలేదు చాలా వరకు. ఏంటని అర్థం కాలేదు. తర్వాత సుప్రీంకోర్టు వారు అది వెల్లడి చేశారు, ఎలక్ట్రల్ బాండ్స్. దాంట్లో ఆ సిడిసి ఎలక్ట్రల్ నుంచి అధికార పక్షాలు కూడా, ఇప్పుడున్న అధికార పక్షాలు కూడా డబ్బులు తీసుకున్నట్టు వచ్చింది. దానికి కారణం ఏంటో మరి ఆగిపోయింది. ఇక ప్రజల్లో చాలా భయంకరమైన అసంతృప్తి వస్తుంటే నిన్న రద్దు చేసినట్టు వచ్చింది. మంచిదండి, ఆ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇవాళ మన తెలుగు బిడ్డ దక్షిణామూర్తి గారు అనబడు కరుణానిధి గారి అబ్బాయి స్టాలిన్ గారు ఆదాని గారి అడ్డంగా రద్దు చేశాడు. ఎంత దుర్మార్గమైన దోపిడీయో రద్దు చేశారు. ఇవాళ ఆ రోజు పాలక్ పన్నీరు, పన్నీర్ బటర్ మసాలా లాంటి ఇద్దరు వ్యక్తుల్ని అక్కడ పెట్టుకుని ఆడిచ్చిన ఉత్తర భారతీయ జనతా పార్టీ తమిళనాడు ఆడిచ్చి ఎలా విశృంఖల శైర వ్యవహారం చేసిందని చెప్తున్నారు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో కూడా నాకు అర్థం కాంది. వాళ్ళ ఆదాని గారి పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ కేంద్రంలో పాలన చేస్తుందని చెప్పబడుతున్నారు. కానీ అలా దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు సీట్స్ అవి క్యాన్సిల్ చేశారు, మళ్ళీ వాళ్ళకే దొడ్డు దారు ఇచ్చేస్తారంట. లేదా ఆ మీటర్లు వేరే వాళ్ళకంటే ఏందండి ఇది నాకు అర్థం కాదు. ఏంటి ఇప్పుడు మీటర్లు గొడవ ఏంటి? ఇప్పుడు మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో మీటర్ ఇప్పటికే ఎలక్ట్రిసిటీ ఛార్జీలు బాతున్నారు, బాధులు బాతున్నారు. ఎందుకని? వీళ్ళందరూ కుమ్ముక్క అయిపోయారండి. నేను చెప్తాను, పాలకులు నేను ప్రూవ్ చేస్తాను. ఏపీ జనుకోకుండా వీళ్ళకి ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? వేలాది ఎకరాలు వీళ్ళకే ఇవ్వాలి, ఊళ్ళో ఉన్న వాళ్ళకి సదుపాయాలు ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, మొన్న ఇవ్వాలి, మధ్యాహ్నం ఇవ్వాలి. రాష్ట్ర ప్రజల పన్నుల్లోంచి వాళ్ళు ఇండస్ట్రీ పెట్టండి, వచ్చే 15 సంవత్సరాలు రాయితీలు ప్రజలు కట్టిన పనులు ఇస్తారు. వీళ్ళకి ఇచ్చి ఆ లాభం చేసుకోండి, చారిటీకి వస్తుందా? ఏం ఛార్జీలు పెంచుతున్నారు. ఇవాళ నేను అడుగుతున్నాను, ఆ ఛార్జీల కోసం వాళ్ళు సార్ ఇవాళ అంటే వాళ్ళకి సరిపోవట్లేదండి. దీంట్లోకి వచ్చేస్తారు. నేను బట్టి ఏపీ జనుకో నష్టాలు పాలైనాయి కదా, డబ్బులు కట్టుకుని. ఇప్పుడు ఏం చేస్తున్నారు? స్మార్ట్ మీటర్లు. ఈ స్మార్ట్ మీటర్లు అంటే మీ ఇంట్లో కూడా మీటర్ బిగిస్తారు. మీటర్లో మీరు డబ్బులు ముందే కట్టుకోవాలి. ఇప్పుడు 4 లక్షల కోట్లు ఇవాళ పెండింగ్ ఉందనుకోండి డిఫరెంట్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ కి ప్రజల నుంచి. 4 లక్షలు కాదు, 7 లక్షలు 8 లక్షల కోట్లు ఉంటుంది. అది ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ 7 లక్షల కోట్లు బిల్లు వచ్చి 4 రోజులకు బిల్లు ఇస్తారు. తర్వాత మీరు 15 రోజుల్లో కడతారు. 10 రోజులు, 15 రోజులు, 4 రోజుల్లో కడతారు. 4 రోజులు లేదు. ఈ క్రెడిట్ అంటే 15 లక్షల కోట్లు క్రెడిట్ అవుతుంది మొత్తం. డిఫరెంట్ బోర్డ్స్ ఏదైనా కానీ ప్రైవేట్ కానీ ఎక్కడికి ఇచ్చిన ప్రైవేట్ కూడా సప్లై చేసినప్పుడు అదే చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత వచ్చే కొలత కాలంలో మీరు ఇంట్లోకి కరెంట్ కావాలంటే 5,000 రూపాయలు పెట్టి ముందు డిపాజిట్ మీరు ప్రీపెయిడ్ కార్డు లాగా వేయించుకోవాలి. వేయించుకుంటే అంటే ఇన్ని లక్షల కోట్లు అడ్వాన్స్కి వెళ్ళిపోద్ది నెల 15 ముందు అంటే ఈ కంపెనీలు. ఇప్పుడు ఆదాని గారు, ఆ అంబానీ గారు బ్యాచ్లను బయలుదేరారు కదా. గుమా వ్యాపారులు, గుజరాతీ మారవాడి కాదు, గుమా అంటే గుట్టుగా మాయ చేసుకునే వ్యాపారులు. వీళ్ళ చేతిలో దేశం చిక్కుకుపోయి గిలగలాడుతుంది. సామాన్యుడికి అర్థం కావట్లా. మరి ఆయన తిడదామా, జగన్ గారు తిడదామా, కళ్యాణ్ గారు తిడదామా, వాళ్ళ భార్యల, లేకపోతే వీళ్ళ, లేదా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇష్యూలో ఒక యువతని ఒక మత్తు, కుల మత్తు, మత మత్తు, వారసత్వ రాజకీయ మత్తులో పడేశారు. మనకేమైందిలే కడదాం అనుకుంటున్నారు. రేపొద్దున మాన్యం వస్తే పరిస్థితి ఏంటండి? నేను చెప్పేది మన శాసనం కాదు, నేను చెప్పేది ఖచ్చితంగా గుర్తుంటది. ఎలక్ట్రిసిటీ కంపెనీలు చంపేసి స్టేట్ అద్భుతమైన ఎలక్ట్రిసిటీ కంపెనీ ఏపీ జెన్కో, టీఎస్ జెన్కో ఎంత అద్భుతమైన కంపెనీ అండి. ఆ కంపెనీలు వరుసగా దశాబ్దాల పాటు బెస్ట్ అవార్డు వచ్చింది. PLF లో 98% వచ్చింది. నేను కూడా VTPS గా అన్నింటికి. దాన్ని పక్కన పడేసి ఏమేమి తెలుసని ఆదాని గారు ఇంకో కంపెనీలో ఇవాళ అన్ని మీటింగ్లో వాళ్లే. నాకు అర్థమైవ్వట్లేదు, ఏంటి దౌర్భాగ్యం, ఏంటి దేశం. ఇవాళ అది రద్దు చేశారు. మళ్ళీ అదాన్ని ఎందుకు రద్దు చేయలేదు? పంపుడు స్టోరేజ్ అయ్యే జాగీర్లా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల నుంచి ఎనగమాల ల్యాండ్ అలాట్ చేసి ఆ పంపుడు ఆ దాంట్లో ఉన్న ప్రాజెక్టులు అంట ఎనగమాల దాంట్లో పెట్టుకుంటారంట. రాత్రిపూట పీక్ లో డిమాండ్ వచ్చింది, 10 రూపాయల కరెంటుకి కింద నీళ్లు రిలీజ్ చేస్తారంట. మన ప్రాజెక్టుల మీద ఆళపెత్తడం ఏంటండి? ఆళ చేతిలో పెడతాం. గప్పు నీళ్లు కట్టెగింది చచ్చిపోతే ఎవరు బాధ్యులు? వాళ్ళ ఎందుకు ఈ జనం పట్టించుకోవట్లేదు? చాలా బాధగా ఉందండి. జనం ఎందుకు పట్టించుకోవట్లేదు? సార్ ఏపీలో ఏమన్నా జగన్ గారి గవర్నమెంట్ ఏమో మీరు అంతకు ముందు ఉన్నప్పుడు దానికే మేము
కరెంట్ రేట్లు పెంచుతున్నాం అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా లేదు మీరు చేసిన దానికి ఇప్పుడు మేము కరెంట్ రేట్లు పెంచుతున్నాం అన్నారు. ఎవరు కరెంట్ ఈ ఒకరి మీద కాలిఫ్లవర్ పువ్వు మాట్లాడు. ఒకటి, ఇది క్యాబేజీ పువ్వు ఒకటి పెడతారు ఇద్దరు. హౌలాలు అన్నమాట జనాలు వీళ్ళ దృష్టిలో. ఎ- నేను చెప్పిన ఎ- దానికి బాధ వచ్చిన వినండి. నేను ఎందుకంటే అంటే కొంతమందికి 2019 ఎలాంటి ఉద్యమం చేసాం ఉధృతంగా మీడియాలు చూపించకపోతే నేను బాధ్యత కాదు. 90% మీడియాలు ఎందుకు చూపించారో నాకు తెలియలేదు. ఉద్యమం ఎప్పుడు ఆపలేదు. వాళ్ళ ఎవరో లేదని అపోహల్లో ఉండొద్దు. ఒక్కటి నేను చెప్తున్నాను, ప్రాణం పణంగా పెట్టి చేశాం. ఇప్పుడు జగన్ గారు అందే 2019 నుంచి ఎందుకు పెంచారంటే ట్రూ అప్ ఛార్జీ 2014 నుంచి 19 వరకు ఉన్నాయని వేశారు. నాకు కూడా వచ్చింది బిల్లు. 2014 నుంచి 19 వాళ్ళు దాంట్లో వేశారు, 19 నుంచి వీళ్ళు వేస్తారు, మళ్ళీ ఇప్పుడు దాంట్లో వేస్తున్నారు. ఏందండి ఇప్పుడు? అంటే ప్రజలు మాయ చేయటం. ఇంకోటి చెప్తాను ఆఖరిగా, అంతిమంగా ప్రజలారా ఒక్కటి చెప్తున్నాను, తిట్టుకుంటే తిట్టుకోండి, ఏం బాధలేదు. స్వార్థం లేకుండా వచ్చాం. పదవులకు మీకు ధైర్యం ఉంటే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పదవులు ఇస్తారన్నారా, మేము అడిగానా, వద్దని చెప్పామా చెప్పండి. ఎప్పుడన్నా అది నేను పర్సనల్గా వాళ్ళు చెప్పాలి, నేను చెప్తే గౌరవం తీసుకురాదు. చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ బాబు గారు అయితే కలిసి పనిచేద్దాం ఉద్యమంలో అన్నారు చెప్తే మిగతా విషయాలు అని వెళ్ళిపోయారు. అదే సంగతి. నేను వాళ్ళు అడుగుతున్నాను, ఒక విద్యుత్ ఒప్పందాల్లో రాష్ట్ర ప్రభుత్వం నేను చేసిన మంచికి నాకు శాలువ కప్పాలి, అవార్డులు ఇవ్వాలి, గట్రా ఎవరు ఉంటాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఛాలెంజ్ చేస్తున్న దమ్ముంటే చూసుకోండి అని. యువత చంద్రబాబు నాయుడు గారు అనుకో, కళ్యాణ్ బాబు గారు పార్టీలు కానీ ఎవరన్నా సరే, వీళ్ళు ఏమన్నారు, లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఆ ఒప్పందం మీద అంటున్నారు. సురేందర్ గారు మీరు కూడా చదువుకుని ఉంటారు, మన అందరం 5వ క్లాసు 10వ క్లాసు పైన చదువుకున్నాం కదా. చూసేవాళ్ళు కూడా 90% మంది చదువుకున్నారు ఉంటారు. చదువు లేకపోయినా వాళ్ళకు కూడా జ్ఞానం ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కులగజ్జి మత పిచ్చి పక్కన పెట్టండి ఉంటేసి. ఇవాళ మీరు చెప్పండి, ఈ అధికార పార్టీలేమో లక్షల కోట్లు నష్టం చేశాడు ఈ విద్యుత్ ఒప్పందం మీదని ఆయన తోసేస్తాయి. ఆయన 1,00,000 కోట్లు నేను లాభం చేశాను, నాకు శాలువ కప్పండి అన్నాడు. మరి లక్షల కోట్లు నాశనం చేస్తే దమ్ము ఎందుకు రద్దు చేయట్లేదు? ఆదాని గారు చేసిన దుర్మార్గ నీచ నికృష్ట ఒక దుర్మార్గమైన కుట్రని కొంతమంది ఆరోపణ సందర్భంలో ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, కనీసం రాష్ట్రం పట్ల అభిమానం ఉంటే, మానవత్వం ఉంటే, ప్రజల్ని 10 రూపాయలు సాగు కట్టకూడదని భావం ఉంటే వీళ్ళు రద్దు చేయాలి. ఎందుకు చేయట్లేదు? ఈ దేశాన్ని శాసిస్తున్న పాలిస్తున్న పరోక్షంగా పాలిస్తున్న ఆదాని గారిని పేరుంది, వణికిపోతున్నారు. చికెన్ గున్యా డెంగ్యూ వచ్చినట్టు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వీర విధేయ రామలాగా. ఏంటండి ఎంపీ ఈ గారి సొత్తా ఇవాళ, అంబానీ అదాని గారి సొత్తా? రాష్ట్ర ఎంపీలని వాళ్ళ మనుషుని తీసుకెళ్లి ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకానికి ఒక్కరోజు అనుకూలం ఒక్క మాట మాట్లాడాడు ఉదయం మీద. పరిమళ నత్వాన్ని పరిమళం ఎప్పుడు వచ్చిందా మనకు? ఆంధ్ర పరిమళం గుజరాతీ పరిమళం వస్తుంది. నేను అన్నది మాట నిజం మాట్లాడడం కరెక్ట్ మాట్లాడడం తెలుసుకోమనండి. మాట్లాడితే ఒక హిందూ మతం మన అందరం అంటే నేను హిందువుని, కానీ మూఢనమ్మకాలు పక్కన పెట్టుకుంటూ ఒక అభ్యుదయ భావాలతో కొనసాగుతూ సంయమనం సౌభ్రాతృత్వంతో అనంత గంగా గోదావరి ప్రవాహం సాగే గొప్ప జీవన విధానం మా హిందూ మతం. ఈ దేశంలో 140 కోట్లు 120 కోట్లు ముందర వలి తీవ్రవాదం రెచ్చగొట్టిన 5 లక్షలు అటు ఇటు ఉంటారు, వాళ్ళ పక్కన పెట్టండి. మా కులమే శాసించాలి, మా మతమే శాసించాలి, లేదా మేము ఉండాలి, మా మతంలో మా కులమే గొప్పదిగా ఉండాలి, ఒకటి తల నుంచి పుట్టాడు ఒకటి కాళ్ళ నుంచి పుట్టాడు అని బ్యాచ్ తీసేయండి. మనుశాస్త్రాన్ని గొప్పగా చూసుకుంటాం అని చెప్పి దాన్ని కవర్ చేసుకునేది. మిగతా వాళ్ళ సంగతి నేను మాట్లాడుతున్నాను. మతం ఎందుకు వస్తుంది ఏంటో అసలు? ఆదాని గారికి ఇస్తే హిందూ మతం బాగుపడుతుంది. ఏంది నాకు అర్థం కావట్లేదు. నా బేపీ జనుకోకి ఇస్తే బాగుపడదా? తెలంగాణ జనుకోకి ఇస్తే బాగుపడదా? నాకు ఇది తేల్చట్లేదండి. ఇప్పుడు మీరు ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుతున్నారు, ఇది తేలిస్తే కదా వచ్చేది. వణుకుతున్నారేంటి? అదాని గారు ఒక్క కంపెనీ కదా, ఆయన సా కంపెనీలో అలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. క్యాన్సిల్ చేసి దమ్ము ఉంటే క్యాన్సిల్ చేసి ఏపీ జనుకోకేమండి? ఆయనకి బ్యాంకుల నుంచి ఆయనకి లోన్ ఇస్తున్నప్పుడు ఎగ్గొట్టిన ఎన్ని కంపెనీలు ఎగ్గొట్టినాం? ఏపీ జనుకో ఎగ్గొడతా? సావరిన్ గ్యారెంటీ ఉంటుంది కదా. బ్యాంకులు మన ఏపీ జనుకోకి ఇవ్వా? ఆదాని గారికి, అంబానీ గారికి, షాకి, సింగీలు, వేదాంత అగర్వాళ్ళు, లక్ష్మీ నివాస్ మిత్తల్లో, అగర్వాల్, ఇంకా చాలా మంది ఉన్నారు, మహేషీలు, ఈ బ్యాచ్ అందరికి ఇస్తారా? కానివ్వండి. నేను చెప్తున్నా కదా, చాలా బాధగా ఉంది. నా రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన యువత ఉన్నారు, బ్రహ్మాండంగా యువత ఉన్నారు, వాళ్ళకి డెవలప్ చేయండి. ఇప్పుడు ప్రత్యేక హోదాతో రాయితీలు వస్తే కనీసం 20 లక్షల మంది ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు. 1.5 మంది ప్రత్యక్ష ఉపాధి పరోక్ష ఉపాధి అద్భుతంగా జరుగుతుంది రాష్ట్రం. దమ్ముండి ఈ దేశాన్ని నెంబర్ 1 తీసుకెళ్లే దమ్ము కలిగే నా యువతకు ఉంది. అవకాశం వాళ్ళకి ఇవ్వట్లేదు.
కళ్యాణ్ బాబు గారు 10 లక్షలు ఇస్తా అన్నారు. ఒక ప్రతి కాన్స్టిట్యున్సీలో అంతమందికి ఏమంది ఇస్తా అన్నారు. ఇచ్చి హోదా వచ్చారా ఇచ్చినా సరే ఇన్సెంటివ్స్ ఇస్తే దేశం నెంబర్ 1గా వెళ్ళిపోతారు. అది కట్టకుండా జగన్ తిట్టాలి, లేదా జగన్ గారి బ్యాచ్ చంద్రబాబు గారిని తిట్టాలి. ఈ బ్యాచ్ అండి మా కుల హీరోలు, మా మత హీరోలు. ఏందండి కుల హీరోలు, మత హీరోలు? సురేంద్ర గారిని చెప్తున్నాను, సమాజం చాలా ప్రమాద పరిస్థితికి వెళ్తుంది. మతం పేరు మీద రెచ్చగొట్టే కుట్రలు దుర్మార్గంగా జరుగుతున్నాయి. దక్షిణ భారతదేశం మీద వెంకటేశ్వర అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అంటలేదు. నేను దక్షిణ భారతదేశం మీద ఉండే దేవుళ్ళు వెంకటేశ్వర స్వామిని, అయ్యప్ప స్వామిని, షిర్డి సాయినాథ్ని దుర్మార్గంగా మా పురాణాలు ఎక్కడ లేరు, వీళ్ళు ఎవరెక్కడి నుంచి వచ్చారు, అసలు అవతారాలే కాదు అని చెప్పుకునే బ్యాచ్ కూడా, ఉత్తర ఆర్య బ్యాచ్ కూడా తయారైందంటే చాలా దుర్మార్గం అండి ఇది. మా అయోధ్యలో రాముడు గొప్పాడు, వెంకటేశ్వర స్వామి అయిపోయాడని మాట్లాడతాం ఏంటండి? ఏందండి ఇది? నాకు అర్థం కాదు. ఏంటి దేవుళ్ళ మధ్యనే మతాలు ప్రాంతాలు ఏంటి? ఎవరు తీసుకొచ్చారు? మన రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ముఖ్యులు ప్రధాన నెంబర్ ఏమన్నారు? ఇక్కడ నుంచి మాకు ఇది ఇప్పటి నుంచి మాకు అక్కడని చెప్పి మాట్లాడి తప్పండి. అన్ఫార్చునేట్. చూద్దాం ఏం జరుగుతుందో. సార్ మీరు అన్నట్టు మీడియా ఛానల్స్ మేము చూపెట్టలేదంటే మీరు ఏ పార్టీ తరఫున మాట్లాడుంటే మిమ్మల్ని చూపెట్టే ఉండే సార్. మీరు ప్రజల తరఫున లేదు, మాట్లాడుతున్నారు కాబట్టి పార్టీల మీడియా తరఫున ఛానల్స్ కాకుండా కూడా చూపెట్టట్లేదు ఇండివిజువల్ గా సార్. ఉన్నాళ్ళు కూడా నేనే వాళ్ళని తప్పట్టును. వాళ్ళ ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది. ఐ రెస్పెక్ట్ దెమ్. ఐ రిక్వెస్ట్ దెమ్ టు చేంజ్. నేను కాదు, స్వతంత్ర వ్యక్తిత్వం వాళ్ళు ఎవరన్నా కొంతసారి చూపించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేయగలుగుతాను. ఎందుకంటే అదే అట్మోస్ట్ సార్. వాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా బాధలు పడ్డారు. జర్నలిస్టులు చాలా ఉన్నారు, వాళ్ళు బాధలు ఎదుర్కొన్నారు. కానీ మేము చేసిన పొరపాటు ఏం లేదండి. ఇండిపెండెంట్ గా స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉండటం తప్పు అయితే అది నా తప్పు కాదు, మీ దృష్టిలో తప్పు అయితే. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినాం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.